నీకు నా నంబర్ దొరికింది కదా? అయితే ఎందుకు నాకు కాల్ చేయలేదు? వెళ్దామా? షూర్. గెట్ ఇన్ టచ్ విత్ మీ. వెళ్దామా? స్వప్న, ఏమైంది? నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నీకు ఒంట్లో ఏం బాలేదా? అవునక్క, ఇవాళ నాకేంటో ఒంట్లో అస్సలు బాగోలేదు. ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉంది, ఇంకా టైర్డ్గా కూడా ఉంది. ఇవాళ మీరు మాత్రం ఆఫీస్కి వెళ్ళండి. సరే, ఓకే. నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే నువ్వు మర్చిపోకుండా డాక్టర్కి వెళ్ళు. సరే, జాగ్రత్త. ఓకే, బాయ్. అక్క, ఒక నిమిషం. మీరు నాకు సునీల్ నెంబర్ ఇస్తారా? ఎందుకు? ఏదైనా పనుందా? నా ఫ్రెండ్ ఒక అతను ముంబైకి వచ్చి చాలా రోజులైంది. ఆయన కూడా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేయాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ అతనికి ఎవరూ తెలీదక్క. సో ఐ థింక్ సునీల్ తనకి హెల్ప్ చేస్తాడేమో అని. సరే, నేను వాట్సాప్ చేస్తాను. ఓకే, బాయ్. హలో సునీల్. నమస్కారం అండి. నా పేరు జగన్నాథ్. ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? ఏంటో చెప్పండి. మేడం, నాదొక చిన్న అగరబత్తుల బిజినెస్. మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తారండి? వద్దనయ్యా, నాకివన్నీ అక్కర్లేదు. అరే చూడండి మేడం, చాలా బాగుంటుంది. మంచి వాసన వస్తుంది, ఇంటికి మంచిది మేడం. వద్దనయ్యా, ప్లీజ్ వద్దు. మేడం, ఒక్కటి తీసుకోండి మేడం. 50 రూపీసే మేడం. మీకు నేను వద్దని చెప్పాను కదా. అరే బాగుంటుంది మేడం, ఒకటి తీసుకోండి. వద్దనయ్యా, అక్కర్లేదు. ప్లీజ్ మీరు బయలుదేరండి. అన్నయ్య, మీకేమన్నా పిచ్చా? నేను వద్దని చెప్పాను కదా. ఐఎమ్ రియలీ సారీ. అది ప్లీజ్ కమ్ ఇన్. సో ఏం తీసుకుంటావు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తెమ్మంటావా? సప్నా, నువ్వు నీ ఫ్రెండ్ ఎవరో వస్తున్నారని చెప్పావు కదా. అంటే నన్ను వచ్చి వాళ్ళని మీట్ అవ్వమని చెప్పావు. కానీ ఇంట్లో ఎవరూ లేరే. అతను ఆన్ ది వేలో ఉన్నాడు, వచ్చేస్తాడు. సరే, నువ్వు చెప్పు, ఏం తీసుకుంటావు? కాఫీస్ ఫైన్. నేను ఇప్పుడే తీసుకొస్తాను. షూర్. థ్యాంక్ యూ.
సరే ఇది చెప్పు, నువ్విప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు? నువ్వు ఈ టీవీ షో పేరు విన్నావా? అత్తా కోడలు. లేదు, యాక్చువల్లీ నేను టీవీ ఎక్కువగా చూడను. ఓకే, సో ఇదొక డైలీ షో. ఇంకా ఇది నేనైతే ఇప్పటికి ఈ షోలోనే యాక్ట్ చేస్తున్నాను. ఓకే, అందులో నువ్వు లీడ్ రోల్ చేస్తున్నావా? కాదు, లీడ్ కాదు, కైండ్ ఆఫ్ ప్యారలల్ లీడ్. కానీ స్టోరీ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మంత్లీ ఓ 12-15 డేస్ షూట్కి వెళ్తాను. ఇక మిగతా రోజులు ఆడిషన్స్ ఇస్తూనే అయిపోతాయి అంతే. ఓకే, సో ఇప్పుడు నేను సీరియస్గా ట్రై చేస్తాను షో చూడ్డానికి. ఎస్ ప్లీజ్. నీ ఫ్రెండ్ ఇంకా రాలేదేంటి? ఎక్కడి వరకు వచ్చాడు? ఒకసారి కాల్ చేసి కనుక్కుంటావా? సప్నా, కాల్ చేయి. సునీల్, అది నీ దగ్గర నేను అబద్ధం చెప్పాను. నా ఫ్రెండ్ ఎవరూ ముంబైకి రాలేదు. ఏంటి? మరి మరి నువ్వెందుకు ఇంటికి రమ్మని చెప్పావు? సప్నా, ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? సునీల్, నువ్వు అడిగేది ఎలాగుందంటే నీకు అస్సలేమీ తెలియనట్టు. ఏం తెలీదు? మనం ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు నీకు నా నంబర్ ఇచ్చాను, కానీ నువ్వు ఏ రెస్పాన్సు నాకివ్వలేదు. కానీ సెకండ్ టైం మీట్ అయినప్పుడు కూడా నేను నీతో చెప్పాను, గెట్ ఇన్ టచ్ విత్ మీ అని. కానీ నువ్వు కాల్ చేయలేదు, ఇంకా మెసేజ్ కూడా చేయలేదు. ఇలా చూడు సప్నా, నా ఉద్దేశం ఏమిటంటే పూజాకి తెలియకుండా నీతో ఫ్రెండ్షిప్ చేయడం కరెక్ట్ కాదు. అనవసరమైన కాంప్లికేషన్స్ వస్తాయి. కానీ సునీల్, అట్లీస్ట్ మనం మాట్లాడుకోవచ్చు కదా. నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదు నేను ఎంత హర్ట్ అవుతాను అని. కానీ నీతో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏంటి? చూడు సునీల్, నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. నేను ఎప్పుడు నిన్ను చూశాను అప్పటి నుంచే నువ్వు నాకు చాలా నచ్చేసావు. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇలా చూడు సప్నా, చూడు సునీల్, నాకు తెలుసు నువ్వు కూడా నన్ను లైక్ చేస్తున్నావని. ఇంకా నీకు పూజాకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ గురించి నాకు అక్కర్లేదు. బట్ నాకు కావాల్సింది నువ్వే. కానీ సప్నా, ఇది నీకు నేను వద్దా? పదా ఏమైంది? అక్క, ఇవాళకి మీరు వెళ్ళిపోండి. నాకు కడుపు చాలా నొప్పిగా ఉంది. ఏంటి ఈరోజు కూడానా? అవును. సరే, నువ్వు ఆరోగ్యం చూసుకో.
స్వప్న ఇంకా సునీల్ ఇద్దరిది అక్రమ సంబంధం. కానీ అందరూ చెప్తారు కదా, ప్రేమలో ఏది కరెక్ట్ ఏది తప్పని ఎవరికి తెలియదని. స్వప్న కూడా ఇలాగే జరిగింది. తను సునీల్తో ప్రేమలో పడింది. కానీ ఆ సునీల్ తన ఆఫీస్ కొలీగ్, తన రూమ్మేట్, ఇంతకీ అక్క అని పిలిచే పూజ బాయ్ ఫ్రెండ్. ఇంకోవైపు చూస్తే పూజ తన ప్రేమ విషయంలో కళ్ళకి గంతలు కట్టుకుని తిరుగుతోంది. సునీల్ చేసే ద్రోహాన్ని పాపం తను చూడలేకపోతోంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య సునీల్, అతనికి ఒక్క దెబ్బకి 2 పెట్టెలు పడినట్టు అనిపించింది. అతను ఇద్దరు అమ్మాయిలతో అఫైర్లో ఉన్నాడు. ఇంకా ఈ సిచ్యువేషన్ని ఫుల్గా యూజ్ చేసుకుంటున్నాడు. కానీ ప్రశ్న ఇదే, సునీల్ ఇంకా స్వప్న మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి అసలు పూజ తెలుసుకుంటుందా, లేకపోతే ఆ నిజం ఎప్పటికే బయటపడదా? సరే, ఈ విషయాన్ని టైం చెప్తుంది. అలాగే ఇంకోవైపు పూజ చాలా విషయాలు ప్లాన్ చేసుకుంది. ఆ ప్లాన్స్ ఏంటి?